నిన్న అనుకుంటూ కోర్టు ఆదేశాలు వస్తే ఇవాళ నుంచి ఆ గేట్ ఓపెన్ అయినట్టుంది. ఒకసారి కిరణ్ రాయలతో మాట్లాడదాం. జనసేన తిరుపతి నేత కిరణ్ గారు నమస్తే. నమస్తే. ఇప్పుడు మాకు ఒక క్లారిటీ ఇవ్వండి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు నిర్మించిన రోడ్డా, అది కార్పొరేషన్ నిర్మించిన రోడ్డా? సార్, కార్పొరేషన్ నిధులతో పెద్దిరెడ్డి గారు 95 లక్షలు పెట్టి నిర్వహించుకున్నాడు రోడ్డు. ఎందుకు నిర్వహించుకున్నాడంటే మారుతీనగర్, రాయల్ నగర్ సంబంధించి ఒక 600 అడుగులు రోడ్లు వేసుకుంటే ఈ ఏరియాకి ఆ ఏరియా వాళ్ళకి 2 కిలోమీటర్లు తిరిగి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఉంటుందని చెప్పి అప్పుడు ప్రభుత్వంలో వాళ్ళ అధికారుల చేతులు అని చెప్పి బొగ్గమఠం స్థలంలో ఆ స్థలం ఆయన కొనుక్కుని చెప్పి క్రియేట్ చేసుకొని అక్కడ ఒక 95 లక్షలతో ఒక రోడ్డు, విశాలమైన రోడ్ వేసుకున్నాడు. ఆ రోడ్డు గత ప్రభుత్వంలో జనసేన పార్టీ సంబంధించి మనం అనేక పోరాటాలు చేసినా, కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోలేదు. ప్రభుత్వం మారినాకైనా రోడ్డు తొలగిస్తామని చెప్పి ఎన్నికలప్పుడు హామీ ఇచ్చాం ఆ ప్రజలకి. ఆ హామీ కోసం మేము రోడ్డుకి ధర్నా చేస్తాం, అధికారులకు చెప్పాం. ఫైనల్ గా కొత్త కమిషనర్ గారు వచ్చి ఆ రోడ్డుని మీద ఏం ఇష్యూస్ ఉన్నాయంటే మేము దాని మీద కోర్టుకి వెళ్ళాం. కోర్టు ఆ రోడ్డు తెరిచి ఉంచాల్సిందే, ప్రజలకు అందుబాటులో పెట్టాల్సిందని చెప్పి ఆదేశాలు ఇచ్చినా 15 రోజుల దాకా ఆ ఆర్డర్ కాపీ దాచిపెట్టారు మున్సిపల్ అధికారులు. ఆ విషయాన్ని తెలుసుకొని మేము బయటకు వచ్చి ఎలాగైనా ఆ రోడ్డు తొలగించాలని చెప్పి కమిషనర్ కలవడంతో నిన్నటి రోజు సాయంత్రం ఆ రోడ్డుని ఓపెన్ చేశారు ఫైనలీ. మళ్ళీ నిన్న రాత్రి 11 గంటల ప్రాంతంలో లోపల ఇంకో గేట్ వేసుకొని దానికి సీల్ వేసుకున్నారు. మళ్ళీ ప్రజలకు ఇబ్బంది పెడుతున్నారు రోడ్డు పోనీయకుండా. ఈ రోజు మున్సిపల్ కమిషనర్ తో మాట్లాడితే ఆవిడ సీరియస్ గా తీసుకొని రేపు పొద్దున్న తొలగించి ఒక క్లారిటీ ఇవ్వండి. సరే కిరణ్ గారు, రోడ్డు మున్సిపల్ నిధులతో వేశారు, ఓకే. ఆ భూమి ఎవరిది? ఆ రోడ్డు వేసిన భూమి ఎవరిది? సార్, ఆ రోడ్ వేసిన భూమి వచ్చి బుగ్గమఠం సంబంధించిన రోడ్ ల్యాండ్ 5.5 ఎకరా తీసుకున్నారు వీళ్ళు. కొనుక్కున్నామని చెప్పి క్రియేట్ చేశారు. సో వాళ్ళు ఏమైనా చేసుకోండి, కానీ వాళ్ళు వేసుకుంది ఏమైనా వేసుకున్నారు, గవర్నమెంట్ నిధులతో ఈ వార్డు ఆ వార్డు ప్రజలకి ఇబ్బంది లేకుండా వేసుకోవాలని చెప్పి రోడ్ వేసుకున్నారు. కాబట్టి ఆ రోడ్డు ప్రజలకు అందుబాటులో రావాలి. ప్రజలు అది ప్రభుత్వం డబ్బులు తీసుకుంటున్న డబ్బు రోడ్డు కాబట్టి ప్రజలకు అందజేయమని చెప్పి గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చేసారు. ఓకే, అంటే మఠం భూమిలో మున్సిపల్ నిధులతో రోడ్డు వేశారు. ఆ రోడ్డు అంటే ఇటువైపు నుంచి అటువైపు నుంచి ఇటువైపుకి వెళ్ళడానికి వీల్లేదు, గేట్లు పెట్టేశారా? ఆ గేట్ 2 గేట్లు వేసుకున్నారు. ఒక గేటు నిన్న 2 గేట్లు తొలగించారు రాత్రికి. మళ్ళీ ఏం చేశారంటే నిన్న రాత్రి 10 గంటల ప్రాంతంలో మళ్ళా గేటు ఆ పక్క ఒక చిన్న గేట్ ఒకటి క్రియేట్ చేసుకోండి సొంతంగా. ఎందుకంటే ఎవరు వాళ్ళ ఇంటి ముందరికి పోకూడదు అనే ఒక ఆలోచనతో పెద్దిరెడ్డి నిర్ణయం తీసుకుంటున్నాడు. అది కొంచెం తీవ్రమైన బాధాకర విషయం. ఎందుకంటే పబ్లిక్ ఎందుకు అలా పోకూడదు అడ్డుకుంటూ అర్థం కావట్లేదు. దీని మీద మళ్ళీ మేము మున్సిపల్ కమిషన్తో మాట్లాడి ఎలాగైనా రోడ్డు తొలగించాలని చెప్పాం. ఖచ్చితంగా ఎలాగైనా సరే రేపు మార్నింగ్ అంతా ఆ చిన్న రోడ్డు కూడా తొలగిస్తామని ఆదేశాలు ఇచ్చారు సార్. ఇదంతా మీ పోరాట ఫలితం. ఇప్పుడు పబ్లిక్ అంతా రోడ్డు మీద నడుస్తున్నారండి. మారుతి నగర్ నుంచి రాయల్ నగర్ వరకు నడుస్తున్నారు సార్. వెళ్తున్నారు సార్. ఆ రోడ్డు పైకి వెళ్తున్నారు. ఆ రోడ్డు పైకి వెళ్తున్నారని చెప్పి పెద్దిరెడ్డి మళ్ళీ రాత్రి ఆ చివరికి ఆ పక్క గోడ కంచి కట్టుకున్నాడు. ఆ కంచి తొలగించడం డిమాండ్ చేస్తాం మళ్ళీ. ఇప్పుడు మనకు ఎదురుగా కనిపిస్తున్న విజువల్స్ లో ఉన్నది ఆయన పార్టీ ఆఫీస్ అండి. అది కార్లు పెట్టున్నాయి, పెద్దది జెండా ఎగురుతోంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా. అవునండి. పార్టీ ఆఫీస్ సంబంధించి రోడ్ వేసుకున్నాడు ఆయన. పార్టీ కార్యాలయానికి సంబంధించిన రోడ్ అది ఆ పక్కనే ఉండేది. చాలా పెద్ద సైట్ సార్ అది. అది కోర్టులో కూడా ఉన్నట్టుంది నాకు తెలిసి. మంచి వాల్యుబుల్ ప్రాపర్టీ సార్ అది. గత 5 ఏళ్లుగా ఆయన అధీనంలోనే ఉందండి ఈ రోడ్డు కానీ ఆ స్థలం కానీ మొత్తం. అవును సార్, 5 ఏళ్ల నుంచి ఆయన అధీనంలో ఉంది. 5 ఏళ్లుగా దాన్ని ఒక రహస్య కోటలాగా పెట్టుకున్నాడు. ఎవరిని కూడా చుట్టుపక్కల బార్డర్లో రానికుండా అక్కడ మొత్తం గేట్లు వేసుకొని వాళ్ళ అనుచరులను పెట్టుకొని అక్కడ ప్రజల్ని ఎవరు తిరగనీయకుండా చేశాడు. ఇప్పుడు ప్రభుత్వం మారనాక తిరగాలని చెప్పి మేము ఆల్రెడీ హామీ ఇచ్చాం కాబట్టి ప్రజలకి సీరియస్ గానే దాని మీద ఫైట్ చేశాం సార్. ఓకే, చాలా కాలం తర్వాత విముక్తి దొరికింది ఆ రోడ్డుకి. ఖచ్చితంగా సార్. మీడియా పోరాటం, జనసేన పోరాటం, మీడియా పోరాటంతో కోర్టు సీరియస్ గా తీసుకొని ఆ రోడ్డుకి అక్కడ ప్రజలకి మోక్షం కలిగించారు సార్. థ్యాంక్ యూ కిరణ్ గారు.